పల్లి సంక్రాంతి సంబరాల్లో మంత్రులు అంబటి రాంబాబు, రోజా, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. తాను ఎప్పుడూ కాంట్రవర్సీలో ఉంటున్నానని, అటు టీడీపీ ఇటు జనసేన తనను టార్గెట్ చేస్తున్నాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. తనను ఓడించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. సంక్రాంతికి డ్యాన్స్ వేస్తే సినిమాలో పెట్టి వివాదం చేశారని గుర్తు చేశారు. తాను ఎవరికీ భయపడనని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సంక్రాంతి మహిళల పండుగని మంత్రి రోజా తెలిపారు. మంత్రి అంబటి జగన్ కోసం ఎంతవరకైనా తలపడతారని అన్నారు. రాజన్న రాజ్యం పోయింది అనుకున్న సమయంలో మళ్ళీ రాజన్న రాజ్యం తెచ్చింది జగనన్న అని ఆనందం వ్యక్తం చేశారు. జగన్ వన్స్ మోర్ అధికారంలోకి వస్తారని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. కొట్టవయ్యా 9 ఇంకెందుకు నీటి మీకు దండం పెట్టి తీయమాకండి. రెండో గెలిచి మళ్ళీ ఏమలేము. అది అరే అది 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 అట్లా కలపాలి, అట్లా కలపాలా. అది ఎన్నమ్మా మిక్సీ రండి 75 చీటీలు ఇవ్వాలి. దీనిలో ఎవరికి ఉంది ఓపిక తీసి దానిలో వేయండి. అడుగు నుంచి ఒకటి, పై నుంచి ఒకటి నా మీద అనేక కథనాలు వేసి నన్ను ఏదో అపాస్పాలు చేయాలని ప్రయత్నం చేశారు. నేనొక్కటే నమ్ముతా, నేనొక్కదాన్నే ప్రేమిస్తా. ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్, ఆల్వేస్ ఇన్ ది స్క్రీన్. ఎప్పుడు చర్చలో ఉండాలి అంబటి రాంబాబు అని భావించే వ్యక్తి మీ శాసనసభ్యుడు మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడు, జగనన్న సైన్యంలో సైనికుడు అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దేనికి భయపడేవాడు కాదు. రామోజీరావుకి భయపడడు, రాధాకృష్ణకి భయపడడు, చంద్రబాబుకి భయపడడు, లోకేష్ కి భయపడడు, చివరికి పవన్ కళ్యాణ్ కూడా భయపడను. మీ అందరి ఆశీస్సులు ఉన్నంతకాలం అని మనవి చేస్తా. నేను సరదాగా ఏదో భోగి మంట దగ్గర ఆనందంతో నా కార్యకర్తలతో నేను డాన్స్ చేస్తే మీ దుంపదేగా సినిమాల్లో పెట్టి నన్ను తిట్టాలనుకున్నారు. నాకు ఇష్టమే. అసలు శ్యాంబాబు ఎందుకయ్యా, రాంబాబు అనే పెట్టుకోమని చెప్పా. ధైర్యం లేని పిరికి పందలారా అని మనం చేస్తున్నా. నేను ఎప్పుడు డాన్స్ అయినా, నేను ఎప్పుడు పారితోషికాలు తీసి డాన్స్ అయినా కేవలం నా నియోజకవర్గంలో ముగ్గులు పోటీల్లో పాల్గొని బాగా బ్రహ్మాండంగా ముగ్గులు పోటీలు 12వ తారీఖు నిర్వహించి 14వ తారీఖున ఒక రోజు రెస్ట్ తీసుకుని 14వ తారీఖున భోగి మంట వేసి నా మిత్రులు నా కార్యకర్తల మధ్యన ఆనంద తాండవం చేస్తే దాన్ని కూడా ఎగిలి చేశారు అయ్యా జనసేన వాళ్ళు. నేను మనవి చేస్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, దేన్నైనా ఎదుర్కొంటాను మీ అందరి ఆశీస్సులతో అని మనవి చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈ సంక్రాంతి సంబరాలను నన్ను కూడా మీ అందరి కోరిక మేరకు పిలిచినందుకు అంబటి రాంబాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి గారంటే అందరికీ చాలా అభిమానం. ఎందుకో తెలుసా? జగనన్న కోసం నిలబడతాడు, కావాలంటే జగనన్న కోసం ఎవరితోనైనా తలబడతారు. సత్తెనపల్లి ప్రజల కోసం మాత్రం వారి ఆనందం సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తారు. అందుకే ఈరోజు అందరికంటే ముందుగా సంక్రాంతి సంబరాల్ని మీ సత్తెనపల్లికి తీసుకొచ్చారు. ఈరోజు దాదాపుగా 12,000కు పైగా మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారని చెబితే ఎంతో సంతోషం వేసింది. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే మహిళల పండుగ, రైతుల పండుగ. ఆ మహిళలకి ఈరోజు ముగ్గుల పోటీలో లక్షాధికారులు చేసే విధంగా ప్రైజ్ మనీ పెట్టి గ్రామ స్థాయి నుంచి ఆ పోటీల్ని నిర్వహించడం, ఫైనల్ గా ఈరోజు మా చేత సెలెక్ట్ చేయించి వారందరికీ కూడా మరి చెక్కులు ఇప్పించడం